హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పరీస్ రివ్యూ అండ్ వ్లాగ్స్. సో మీషో నుంచి తీసుకున్నటువంటి స్టెన్సిల్స్, వీటిని మనం బ్రైడల్ డిజైన్లోకి ఎట్లా కన్వర్ట్ చేయాలన్నది ఈ వీడియో చూపిస్తాను. సో మనకి మీషోలో చాలా మంచి బ్యూటిఫుల్ స్టెన్సిల్స్ అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ 80-100 రూపీస్కి మనకి 4 సెట్స్ 8 సెట్స్ వస్తున్నాయి. సో వాటిల్లో నుంచి నేను కొన్ని సెట్స్ అనేవి పికప్ చేసుకున్నాను. సో మన దగ్గర చిన్న చిన్న డిజైన్స్ ఉన్నా చాలు, వాటి నుంచి మంచి బ్రైడల్ లుక్, లేదంటే ఒక పెద్ద హ్యాండ్ మొత్తానికి సరిపోయేంత డిజైన్ తెచ్చుకోవచ్చు. సో అదే నేను మీకు ఈరోజు ట్రై చేసి అయితే చూపిస్తున్నాను. మన ఛానల్లో ఇలాంటి మీషో స్టెన్సిల్స్ మీద రివ్యూస్ ఉన్నాయి. ఇవి నిజంగా చాలా బాగా వర్క్ అవుతున్నాయి. డిజైన్స్ రాని వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి. సో నేనైతే ఫస్ట్ ఒక 4 సెట్స్ని అయితే పిక్ చేసుకున్నాను నా దగ్గర ఉన్న సెట్స్లో నుంచి. వాటిల్లో నుంచి నాకు ఫింగర్స్ నచ్చిన డిజైన్స్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని ఫింగర్స్ వరకు డిఫరెంట్గా తీసుకున్నాను. 4 ఫింగర్స్కి ఒకటి అండ్ ఒక ఫింగర్కి ఒక డిజైన్ అలా సెలెక్ట్ చేసుకున్నాను. దెన్ రిమైనింగ్ డిజైన్స్లో నుంచి ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో, డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి, డిఫరెంట్ చిన్న చిన్న డిజైన్స్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటి కూడా కట్ చేసి పక్కన పెట్టుకొని, సో హ్యాండ్ మొత్తం పెట్టాలి అనుకున్నాను కాబట్టి, సో హ్యాండ్ మీద ఎక్కడ ఏది బాగుంటుంది అని చెప్పి నేనైతే చూస్ చేసుకుంటున్నాను. సో ఇవి నేను నా దగ్గర ఉన్న డిజైన్స్లో నుంచి కాబట్టి లుక్ అయితే పర్లేదు, బాగానే వచ్చింది. బట్ మనకి సపోర్ట్ చేసే వాళ్ళు లైక్ ఇంకొకరు ఎవరన్నా ఉన్నారు అంటే కనుక మనకి ఇది ఇంకొంచెం ఈజీ అయిపోతుంది అనమాట డిజైన్ పెట్టుకోవడానికి. ఎందుకంటే ఇది ఒక్కదాన్నే వేసుకోవాలి అంటే కనుక స్టిక్కర్ అందులోనే రైట్ హ్యాండ్కి వేస్తున్నాను కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది. అదే లెఫ్ట్ హ్యాండ్కి వేసుకున్నట్టు అయితే ఈజీగా ఉండిద్ది. సో అసలు డిజైన్స్ రాని వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా చాలా ఇన్స్టెంట్గా పెట్టేసుకోవచ్చు. జస్ట్ ఆ స్టిక్కర్ అన్న తీసి హ్యాండ్స్కి, పామ్కి, హ్యాండ్కి వేసేసుకొని మెహందీ వేసేసుకొని ఒక 50 మినిట్స్ ఉంటే చాలు, బ్యూటిఫుల్ డిజైన్ వస్తుంది. అలా పెద్ద డిజైన్ కావాలంటే కనుక ఇలా నేను చెప్పినట్టు మన దగ్గర ఉన్న స్టెన్సిల్స్లో నుంచి కట్ చేసుకొని పిక్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. లైట్గా డిజైన్స్ వచ్చిన వాళ్ళు ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్కి వస్తుంది, కానీ రైట్ హ్యాండ్కి పెట్టుకోవాలంటే మాత్రం డెఫినెట్గా ఎవరికైనా హెల్ప్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే రైట్ హ్యాండ్కి అంత పర్ఫెక్ట్గా పెట్టుకోలేము, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ వాతం అంటారు కదా, సో అలా అనమాట. సో నాకైతే మెహందీ డిజైన్స్ వచ్చి కానీ లెఫ్ట్ హ్యాండ్కి ఎప్పుడు పెట్టుకోగలుగుతాను, రైట్ హ్యాండ్కి నాకు పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు. సో అందుకని హ్యాండ్ ఎప్పుడు అలా ఉంటుంది. బట్ ఈ స్టెన్సిల్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఎవరి హెల్ప్ అవసరం లేదు, మనకి మనం పెట్టుకోవచ్చని. సో నేనైతే ఇప్పుడు ఇంత పెద్ద డిజైన్ నా దగ్గర ఉన్న స్టెన్సిల్స్తో ట్రై చేసేసాను. సో వేసిన తర్వాత మొత్తం మెహందీ పెట్టేసాము. జస్ట్ అలా ఒక 15 మినిట్స్ ఉంచేసేయండి. ఎండిపోయిన తర్వాత స్టిక్కర్ ఈజీగా వచ్చేస్తుంది. అండ్ వీటిని మీరు రీయూజ్ కూడా చేసుకోవచ్చు. రీయూజ్ ఎలా చేసుకోవచ్చు అన్నది కూడా నేను ఈ వీడియో ఎండ్లోనే చూపిస్తాను అది కూడా. సో రిజల్ట్స్ కోసం వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మొత్తం మెహందీ వేసుకొని ఒక 90% ఎండిపోయే వరకు ఉంచేసేయండి. ఇలా మొత్తం ఎండిపోయిన తర్వాత నేనైతే తీసేస్తున్నాను. నాకైతే ఈసారి డిజైన్ రాదు అన్న భయం అయితే లేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలా మల్టిపుల్ ట్రై చేస్తున్నాను కాబట్టి పర్ఫెక్ట్గా ఈ డిజైన్స్ అయితే వస్తుంది. రెడ్ కలర్ మెహందీస్ ఏవైతే ఉన్నాయో మీషో నుంచి అవి అంతగా యూజ్ అవ్వట్లేదు, కానీ బట్ ఈ బ్లాక్ కలర్వి నిజంగా పర్ఫెక్ట్గా డిజైన్ అయితే దిగిపోతున్నాయి అనమాట మనం మెహందీ పెట్టుకున్నాము అంటే. సో రిమూవ్ చేయడం ఈజీ, మనకు పెట్టుకోవడం ఈజీ, ఎవరి హెల్ప్ అవసరం లేకుండా పెట్టుకోవచ్చు. అండ్ రైట్ హ్యాండ్కి మనమే ఓన్గా పెట్టుకోవచ్చు. ఇంకెవరికన్నా సపోర్ట్ తీసుకున్నాము అంటే ఇంకా పర్ఫెక్ట్గా అయితే డిజైన్ పెట్టుకోవచ్చు. నేను నాకు పాసిబుల్ అయినంత వరకు పెట్టాను. అవుట్లుక్ అయితే ఇలా వచ్చింది, పర్ఫెక్ట్గా ప్రింట్ అయితే వచ్చేసింది. సో ఇంకొంచెం బాగా పెట్టుకోగలమంటే ఇంకా బాగా వస్తుంది. సో ఫైనల్ లుక్ ఒక మనకి పండిన తర్వాత అన్న లుక్ అయితే ఇట్లా వచ్చేసింది. డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. అదే ఇప్పుడు దీన్ని మనం రీయూజ్ చేయాలి అంటే, ఇప్పుడు స్టెన్సిల్ ఎండిపోయింది కదా, దాని మీద జస్ట్ అది ఏదైతే ఎండిపోయింది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. జస్ట్ మనకు ఒక 1 మినిట్ కూడా పట్టదు దాన్ని రిమూవ్ చేయడానికి. ఇలా రిమూవ్ చేసేసుకోవచ్చు. దీనికి గమ్ము చాలా ఉండడం వల్ల మనం సెకండ్ టైం కూడా రీయూజ్ చేయొచ్చు. థర్డ్ టైంకి అయితే మనం అంత బాగా అయితే రీయూజ్ చేయలేకపోవచ్చు, బట్ కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తే థర్డ్ టైం కూడా ఇది వస్తుంది. బట్ సెకండ్ టైంకి అయితే పర్ఫెక్ట్గా ఉంది. సో గమ్ అన్నది చాలా ఈజీగా ఉంది. దాని మీద అగైన్ సేమ్ ప్రొసీజర్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.